కాలిధర్ లాప్తా అనే సినిమా ఒక రేర్ సినిమాటిక్ జెమ్ లాంటిది. సెంటిమెంట్ ని ఓవర్డూ చేయకుండా హార్ట్ టచింగ్ ఎమోషన్స్ తో క్వైట్లీ మనసుని తాకుతుంది. డైరెక్టర్ మధుమిత తన 2019 తమిళ్ కల్ట్ ఫిల్మ్ కేడి కరుపు దురైని హిందీలో రీమేక్ చేస్తూ రూరల్ తమిళనాడు నుండి మధ్యప్రదేశ్ హార్ట్లాండ్ వరకు ఈ కథని బ్యూటిఫుల్లీ అడాప్ట్ చేశారు. లాంగ్వేజ్ మారినా, ఫ్లేవర్ మారినా అసలు సోల్ మాత్రం సేమ్. హ్యూమానిటీ, హీలింగ్ అండ్ హోపెం మర్లేదు, ఏం మారలేదు. ఇక కథలోకి వస్తే అభిషేక్ బచ్చన్ నటించిన కాలిధర్ ఒక మిడిల్ ఏజ్డ్ మ్యాన్ ఎర్లీ స్టేజ్ మెమరీ లాస్ అండ్ డిమెన్షియాతో స్ట్రగల్ అవుతుంటాడు. ఇతని బ్రదర్స్ అతనిని చూసుకోలేమనుకుని లేదా చూసుకోవాలనే ఆసక్తి లేకుండా అతనిని వదిలించుకోవాలని ప్లాన్ చేస్తారు. ఎటువంటి ఫైట్ లేకుండా సైలెంట్లీగా ఒక్క ప్లేస్లో వదిలే ఆ సీన్ నిజంగా చాలా ఎమోషన్గా ఉంటుంది. అక్కడి నుండి మొదలవుతుంది ఒక ఫిజికల్ అండ్ ఎమోషనల్ జర్నీ. ఎట్టుపోతానో తెలియని స్థితిలో ఉన్న కాలిధర్ ఒక ఆర్ఫన్ బాయ్ అయిన బల్లు, ప్లేడ్ బై దైవిక్ భగేలా, ని కలుస్తాడు. పిల్లలు అండ్ ఏజ్ పర్సన్స్ మధ్య బాండ్ అని చెబితే వినడానికి కొంచెం సినిమాటిక్గా అనిపించవచ్చు, కానీ ఈ సినిమాలో ఇది ప్యూర్ మ్యాజిక్. మొదట్లో బల్లు చాలా మిస్చివస్గా ఉంటాడు, కేడీని పక్కనే ఉండనివ్వడు. కానీ గ్రాడ్యులీ వాళ్ల ఇద్దరి లోన్లీనెస్ కలిసి ఒక బ్యూటిఫుల్ కనెక్షన్గా మారుతుంది. ఈ ఇద్దరూ ఒకరికి ఒకరు అవసరమైనవాళ్లుగా మారిపోతారు. సినిమాటోగ్రఫీ గురించి చెప్పాల్సిందే. గ్యారిక్ సర్కార్ తీసిన విజువల్స్ చాలా న్యాచురల్, పోయెటిక్. స్మాల్ టౌన్స్ ఆఫ్ మధ్యప్రదేశ్ టెంపుల్స్, బస్ స్టాండ్స్, డస్టీ రోడ్స్, టీ స్టాల్స్ అన్నీ ఆథెంటిక్గా ఫీల్ అవుతాయి. కాస్ట్యూమ్స్ కూడా బ్రిలియంట్లీ చోజన్. స్టోరీలో హార్ట్ టచింగ్ పోర్షన్ ఏమిటి అంటే బకెట్ లిస్ట్ ప్రిపరేషన్. బైక్ రైడ్ చేయాలి, సూట్ వేసుకోవాలి, బారాత్లో డాన్స్ చేయాలి, స్టేజ్ మీద యాక్ట్ చేయాలి, ఇంగ్లీష్ ఆల్కహాల్ తాగాలి, తన ఫస్ట్ లవ్ మీరాని మళ్లీ కలవాలి. ఇవన్నీ గోల్స్ కాదు, ఇవి లైఫ్ మీద కేడీకి మళ్లీ కంట్రోల్ తీసుకొచ్చే స్టెప్స్. ఇవన్నీ బల్లుతో కలిసి చేస్తున్నప్పుడు వాటికి ఎమోషనల్ మీనింగ్ వస్తుంది. దైవిక్ భగేలా అనుభవం లేకపోయినా హీ పర్ఫార్మ్స్ విత్ సచ్ ఆనెస్టీ ఆర్ చార్మ్. ఎవ్రీ ఎమోషన్ ఇస్ ప్యూర్, స్పాంటేనియస్, బిలీవబుల్. కేడీ క్యారెక్టర్లో అభిషేక్ తన కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సటిల్, ఇంటర్నలైజ్డ్, యెట్ ఇంపాక్ట్ఫుల్. హీ కెన్ యాక్ట్. హీ లివ్స్ యాజ్ కాలిధర్. మిగిలిన యాక్టర్స్లో జీషాన్ అయ్యూబ్ సిన్సియర్గా పర్ఫార్మ్ చేస్తాడు. అండ్ నిమ్రత్ కౌర్ గ్రేస్తో కనిపించినా ఆమె పాత్రకు స్క్రీన్ టైం కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఈ సినిమా మెసేజ్ ఏమిటి అంటే, ఫర్గాటన్ అన్నది ఎంత క్రూయల్గా ఉంటుందో, బట్ బీయింగ్ రిమెంబర్డ్ అండ్ యాక్సెప్టెడ్ త్రూ కనెక్షన్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో చక్కగా చూపిస్తుంది. చోజన్ ఫ్యామిలీస్, కైండ్నెస్ ఫ్రమ్ స్ట్రేంజర్స్, హీలింగ్ త్రూ ఫ్రెండ్షిప్ అన్ని ఎలిమెంట్స్ ఈ మూవీలో ఉన్నాయి. బాగ్బాన్ లాంటి క్లాసిక్స్ ని గుర్తు చేస్తూ కానీ హోప్ఫుల్ నోట్తో ఫినిష్ అవుతుంది. లవ్, ఈవెన్ వెన్ లాస్ట్, కెన్ ఆల్వేస్ ఫైండ్ అ వే బ్యాక్. కాలిధర్ లాప్తా ఖనైటీ స్క్రీమ్ ఫర్ అటెన్షన్. ఇట్ స్లోలీ అన్ఫోల్డ్స్ లైక్ అ మెమరీ. కానీ వన్స్ యూ సెటిల్ ఇన్ టు ఇట్స్ రిథమ్, ఇట్ స్టేస్ విత్ యూ లాంగ్ ఆఫ్టర్ ద మూవీ ఎండ్స్. ZEE5లో అవైలబుల్ ఉన్న ఈ ఫిల్మ్ ని మిస్ అవ్వకండి. ఒక ఎమోషనల్, సోల్ టచింగ్ జర్నీ కోసం దిస్ ఇస్ ద ఫిల్మ్ టు మే. ఇలాంటి హానెస్ట్ రివ్యూస్ కావాలంటే వెంటనే ఈ వీడియోకు లైక్ చేయండి. మీకు ఈ రివ్యూస్ ఎలా అనిపించిందో కామెంట్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి. అలాగే మా DSV ఎంటర్టైన్మెంట్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.